దేశవ్యాప్తంగా కార్తీక మాసంలో ఏదైతే పూజలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయో అదేవిధంగా కార్తీక పౌర్ణమి రోజు మొత్తము శివాలయ క్షేత్రాలన్నీ కూడా దీపాలతో మారుమోగుతున్నాయి. అనంతపూర్ జిల్లా బుక్రాయ సముద్రం మండలము ఏదైతే సిద్ధరాంపురం గ్రామంలో కాలభైరవ ఆలయంలో కూడా పురాతనమైన ఆలయంలో పెద్ద ఎత్తున మహిళలు కూడా ఇక్కడ ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా కోటి దీపోత్సవాల్లో పెద్ద ఎత్తున దీపాలు వెలిగిస్తున్నారు. అసలు ఈ కాలభైరవ పురాతనమైన దేవాలయం చరిత్ర ఏంటి అనేది కూడా ఆలయం సంబంధించిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అసలు ఎందుకు చెప్పండి, ఈరోజు అంటే కార్తీక మాసంలో ప్రతి శివాలయం క్షేత్రాల్లో కూడా భారీగా మహిళలు అందరూ కూడా పెద్ద ఎత్తున భక్తితో దీపాలు వెలిగిస్తున్నారు. ఈ కాలభైరవ చరిత్ర అంటే ఈ దేవాలయ చరిత్ర ఏంటి అసలు? కాలభైరవుడు మామూలుగా కాశీ క్షేత్రంలో క్షేత్రపాలకుడైనటువంటి కాలభైరవ స్వామి దాదాపుగా క్రీస్తుకి పూర్వం 100 సంవత్సరాల కింద మనకి ఇక్కడ తిప్పులూరు పెద్ద వెంకటరెడ్డి అనే ఆయన భక్తునికి స్వామి యొక్క సాక్షాత్కారం కలచడం వల్ల ఆయన ఇక్కడ స్థాపించడం జరిగింది. దానికి ఉలమల ఓపులేసు వీళ్ళ సహకారంతో ఇక్కడ దేవస్థానం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ దేవస్థానం ఏర్పడిన తర్వాత భక్తులకు కూడా కొంగు బంగారంగా వాళ్ళకి ఇచ్చినటువంటి ఎటువంటి కర్మలైనా పాపాలైనా కూడా ఈ స్వామివారికి దర్శించుకున్న తర్వాత వాళ్ళకి చాలా అన్నీ కూడా నయం అయిపోయి వాళ్ళు భక్తులు కూడా విశేషంగా ఇక్కడికి వచ్చేయడం జరుగుతున్నది. ముఖ్యంగా ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా ఎన్ని కోటి దీపోత్సవ కార్యక్రమాలు కూడా ఇక్కడ చేయడం జరుగుతున్నది. ఇక్కడికి వచ్చి వాళ్ళ దీపం వెలిగిస్తే వాళ్ళ కోరికలు నెరవేరుతాయనేది ఒక ప్రగాఢమైనటువంటి నమ్మకము. అంటే ఏమి చదువు ఏమి లేకుండా ఉన్నటువంటి మనిషి అయినా ఒకళ్ళ గురువు ఏదో ఒక రాయి ఇచ్చి ఇది కాలభైరవుడు అనుకొని చెప్పి పశువైద్యం మొత్తం నేర్పించినాడు. ఈయన జిల్లా వ్యాప్తంగా పశువైద్యం చేసేవాడు. అటువంటి ఆయన అంటే ఫీజు తీసుకోకూడదు, అంటే డబ్బు ఏది తీసుకోకుండా వైద్యం చేయాలని వాళ్ళ గురువు గారు ఆజ్ఞ. ఆ ప్రకారం ₹1 మాత్రం తీసుకొని టెంకాయ కొట్టుకొని చేసుకునేవాడు. ఆయన చేసుకోవడానికి విశేషంగా ఇది మేమంతా కలిపి ఆయన గ్రామస్తులు భక్తులు అంతా కలిపి విశేషంగా ఈ గుడి తయారు చేసినాం. చాలామంది వచ్చి ఆహ్లాదకరంగా ఉంది ఈ తోట ఇవన్నీ అని చెప్పి చాలా సంతోషపడుతున్నారు. కాలభైరవుణ్ణి కొలిచి తరించిన వాళ్లకు తలుచుకుంటే కూడా ఖచ్చితంగా వాళ్ళ కోరికలు నెరవేరుతాయనేది అది సత్యము. చెప్పండి రామగడ్డ, ఈరోజు మొత్తం అప్పుడు ఉండే గుళ్ళలో కొద్దిగా ఉండే గుళ్ళో అప్పుడు ఈ గుడి మాకు గ్రామంలో ఈ గుడి నుంచి ఒక పరసమాదిరి జరిగేది. ఒక ఫెస్టివల్ వస్తే ఒక శివరాత్రికి ఊరంతా ఒక ఊరేగింపు చేసేవాళ్ళు, గ్రామోత్సవం. మేము గతంలో ఇది మళ్ళీ ఈ మధ్యలో బాగా ఇంప్రూవ్ చేశారు వీరు. మా గ్రామంలో ఉండే టెంపుల్లో ఇప్పుడు ప్రప్రథమంగా ఇక్కడ బాగా పూజలు కానీ రోజువారీ వీళ్ళ కుటుంబ సభ్యులు కానీ వీరు కానీ రోజువారీ దేవుడికి ఇది చేస్తూ ఉన్నారు. ఇది అంటే మొత్తం ఏదైతే టెక్నాలజీ యుగం పెరుగుతున్నా కూడా భక్తి మాత్రం ఎక్కడా తగ్గట్లేదు. అంటే ఒక పచ్చని పొలాల్లో అయితే కాలభైరవం అప్పుడు పురాతనమైన దేవాలయం ఉంది. ఈ దేవాలయం దర్శించడానికి రాష్ట్ర వ్యాప్తంగా నలుమూల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా ఏదైతే భక్తుడు వాళ్ళ కోరికలు అనుకున్నారో కాలభైరవుని తలుచుకొని పౌర్ణమి రోజు కార్తీక మాసంలో ఏదైతే దీపం వెలిగిస్తే ఈ దేవాలయంలో ఖచ్చితంగా వాళ్ళ కోరికలన్నీ నెరవేరుస్తాయనేది ప్రగాఢ సానుభూతి అంటే విశ్వనీయతతో భక్తులు చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడ క్షేత్రాల్లో కూడా భారీగా ఉదయం నుంచి కూడా కార్తీక పౌర్ణమి జరుపుకుంటున్నారు, దీపోత్సవాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఏదైతే బుక్రాయ సముద్రం అయితే ఈ గ్రామంలో కూడా పూర్తిగా కోటి దీపాలు అనేది వెలిగిస్తున్నారు. ఈరోజు ఉదయం నుంచి కూడా ఇక్కడ మహిళలు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి మహిళలు ఏదైతే ఈ ఆలయంలో దీపాలు వెలిగిస్తూ మొత్తము కార్తీక పౌర్ణమి రోజుని భక్తి శ్రద్ధలతో పిల్ల పెద్దలు అదేవిధంగా వృద్ధుల దగ్గర నుంచి కూడా ఈ దేవాలయంలో ఉదయం నుంచి కూడా కిటకిటలాడుతుంది. ఖచ్చితంగా భారతదేశంలో ఏదైతే హిందూ దేవాలయ భక్తుల నమ్మకంతో కార్తీక మాసం అనేది అత్యంత పవిత్రంగా పూజిస్తుంటారు. వీడియో జర్నలిస్ట్ జయరామ్.